ఓ రకంగా. ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, యాంటీ మోడీ ఇన్ఫ్లుయెన్స్ అని. యాంటీ మోడీ ఇన్ఫ్లుయెన్స్ మన రాష్ట్రంలో కూడా క్రియేట్ చేశారు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి అది జగన్కు ఉపయోగపడింది చంద్రబాబు కంటే. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు జమిలి కష్టం, జమిలి ఇష్టం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ జమిలి ఎలక్షన్ వద్దని కోరుకుంటుంటే, లేదులే 2019లోనే జరుగుతుందని ఏమన్నా బీజేపీ వాళ్ళకి హామీ ఇచ్చిందా తెలుగుదేశానికి? అంటే పార్లమెంట్ ముందు జరిగిపోయి అసెంబ్లీ వరకు కొన్ని రాష్ట్రాలు పెండింగ్ పెడతారు. అట్లేం లేదు, అన్నీ కలిపినే పెట్టేస్తారు. అంటే ఒకే రోజు పెట్టడం అని కాదండి జమిలి ఎన్నికలండి, మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక సెషన్లో పెట్టుకొస్తారు. ఇప్పుడు క్రిందసారి 5 దశల ఎన్నికలు జరిగినాయి, 7 దశల ఎన్నికలు జరుగుతాయి ఒక్కోసారి. అట్లాగా 5 దశలో 7 దశలో కాకపోతే 10 దశలు పెడతారు. ఏముంది దీంట్లో ఎలక్షన్ నిర్వహించడం? కాకపోతే ఏకదమ్ అయిపోతాయి ఒకేసారి, రాష్ట్రాలకి కేంద్రానికి కలిపి ఎన్నికలు అనమాట. అంతేగాని ఒకే రోజు అని చెప్పింది ఇక్కడ. మెయిన్ పాయింట్ అది గ్రహించాలి. అవసరమైతే 3 నెలలు తీసుకుంటారు, ఏముంది దాంట్లో? కష్టమేం కాదు చేయడం. అయితే పార్లమెంట్లో కూడా ఎందుకు జాప్యం జరుగుతుంది సార్ బిల్లుకి? లెక్కలు చూసుకుంటారు వాళ్ళు, ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాస్తవంగా దీంట్లో కాన్స్టిట్యూషనల్ చేంజెస్ కావాలన్నారు. 2/3 కావాలంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ కావాలి. ఎందుకంటే వీళ్ళకి సంపూర్ణ మెజారిటీ, లోక్సభలో మెజారిటీ ఉంది కానీ 2/3 లేదు. 2019లో అయితే వచ్చేసి ఉండేది చాయిస్. అప్పుడు 2/3 2 చోట్ల, ఇక్కడ 2/3 ఉంది. రాజ్యసభలో కూడా కావాల్సిన చేయించుకోగలిగేవాడు.